థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకేనా, మర్చిపోద్ది. ఓకే, సో నేను నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిజన్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం. సో అది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను సి లాంగ్వేజ్ అనేది చెప్పడం అనేది బెస్ట్ డెసిజన్ అనుకుంటున్నాను. మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఆలస్యం చేయకుండా. ఓకేనా, సో మన టాపిక్ వచ్చేసి డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్. డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే మన కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా అంటారు అనమాట డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ని. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే చెప్పాను కదా, ఒక మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో ఎలాగైతే మనం డెసిజన్ తీసుకుంటామంటే నెక్స్ట్ ఏం చేయాలి అని ఒక డెసిజన్ అయితే ఏదైతే తీసుకుంటామో, సో సిలో కూడా అలాగే ఉంటుంది అనమాట డెసిజన్. సో డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లో మనకి ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, ల్యాడర్, స్విచ్, సో జంప్ స్టేట్మెంట్స్ అనేవి మీకు ఎందుకంటే ఎక్కువ మనం లూప్ స్టేట్మెంట్స్ లో వాడతాం అనమాట జంప్ స్టేట్మెంట్స్. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇఫ్ స్టేట్మెంట్స్. మీకు ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడ ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి, మీరైతే ఎగ్జామ్ లో అయితే ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది సింపుల్ ఇఫ్ అనమాట ఇది. సో సింపుల్ ఇఫ్ ఏం చేస్తుందంటే ఒకవేళ కండిషన్ అయితే ట్రూ అయితే ఈ కండిషన్, ఇది సింటాక్స్ అనమాట, నోట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన మన కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ లో మనకి కోడ్ మనం ఏదైతే రాస్తామో అది మనకి ఎగ్జిక్యూట్ అవుద్ది. అదర్వైజ్ టర్మినేట్స్ అనమాట, ఈ టర్మినేట్స్ అవుట్ ఆఫ్ ద బ్లాక్ అనమాట. సో మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఏదైనా కండిషన్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కానీ సో అట్లాగనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం రియల్ లైఫ్ కోడింగ్ చేస్తున్నాం. సో ఐ లెస్ దాన్ 15 అనమాట. ఐ లెస్ దాన్ 15 అనేది కాదు, ఎందుకంటే ఐ అనేది 10 కదా. సో 10 అనేది 15 కన్నా చిన్నది కాదు. సో అప్పుడు ఏం చేయాలి, మనకి అవుట్పుట్ అనేది మనకి ఏం రావాలి, అవుట్పుట్ అనేది. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి, ఒకవేళ ఈ స్టేట్మెంట్ కనుక ట్రూ అయితే, ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ దెన్ ఇట్ గోస్ ఈ స్టేట్మెంట్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో ఇది ప్రింట్ అవుతుంది, ఎందుకో చూద్దాం. ఇక్కడ మీకు ఫ్లో చార్ట్ లో చూద్దాం అనమాట. మనకి స్టార్ట్ అంటే ఫ్లో చార్ట్ లో ఇక్కడ కండిషన్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఐ లెస్ దాన్ 15 ఉంది కదా. సో అట్లా అనమాట. ఈ కండిషన్ అనేది ఒకవేళ ట్రూ అయింది అనుకో, ట్రూ అయితే ఇఫ్ బాడీ అంటే ఈ బాడీలోకి వెళ్తుంది. ఒకవేళ ఇది ట్రూ అయితే, ఒకవేళ ఫాల్స్ అయింది అనుకో, సో ఈ బాడీలోకి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఈ ఫ్లవర్ బేసెస్ కింద ఏదైతే ఉందో తర్వాత స్టేట్మెంట్స్ అనేది మనకి ప్రింట్ అవుతున్నాయి అనమాట. సో దీనికి వెళ్తున్నారు. ఎప్పుడైతే మనకి ఇది ఫాల్స్ అవుతుందో సో ఇట్లా జంప్ అవుతుంది. సో ఇక్కడ వరకు వస్తుంది అనమాట. బాడీ అవుట్ ఆఫ్ ద బాడీ ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గెస్ చేయండి, ఇక్కడ మనకు అవుట్పుట్ ఏది వస్తుందో. సో అవుట్పుట్ ఏది వస్తుంది, సో ఎస్ కిందది రావాలన్నమాట మనకి అవుట్పుట్ అనేది. సో ఐ ఆమ్ నాట్ ఇన్ ఇఫ్ అంటే ఏంటి, మనకి ఇఫ్ లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కండిషన్ అనేది ట్రూ ఇచ్చి చూద్దాం. ఓకేనా, అంటే 10 అనేది 15 కన్నా చిన్నది. ఓకేనా, అది ట్రూ అయింది కండిషన్. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం ఇఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ రెండు కూడా ప్రింట్ అవుతాయి అనమాట ఇఫ్ లో. ఓకేనా, సో ఒకవేళ మీకు ఇక్కడ ఈ కండిషన్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది అండ్ ఈ బ్లాక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ కూడా మీకు ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా, అదనమాట కదా. ఇక్కడ చూసారు కదా, ఇది 10 ఈజ్ లెస్ దాన్ 15 అనమాట. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి దీంట్లోకి వెళ్ళింది, అదర్వైజ్ దీంట్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఒకవేళ అది లేకపోతే ఇది. సో అంటే ఒకవేళ కండిషన్ ఇది ట్రూ అయింది అనుకో, 10 లెస్ దాన్ 15 కదా. సో ఇది కండిషన్ ఒకవేళ ట్రూ అయితే, ఒకవేళ ఇది కనుక మనకు ఫాల్స్ అయింది అనుకో కండిషన్, సో ఇక్కడ ఎల్స్ పార్ట్ ఉంటుంది అనమాట. ఎల్స్ పార్ట్ లో ఏంటంటే 10 ఈజ్ గ్రేటర్ 15 ఈజ్ గ్రేటర్ దాన్
10 అనేది ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఎల్స్ పార్ట్ అనేది వెళ్తుందంటే మనకి కండిషన్ అనేది మనకి ట్రూ అవ్వలేదు. సో ఇక్కడ మనకి ఇంకా సింపుల్ గా అర్థం కావాలంటే ఫ్లో చార్ట్ అయితే చూడండి. ఇఫ్ కండిషన్ అనేది ఒకవేళ ట్రూ అవ్వలేదు, ట్రూ అవ్వకపోతే ఏమవుతుంది, ఫాల్స్ బ్లాక్ వెళ్తుంది. ఫాల్స్ లో ఏంటుంది, ఎల్స్ బాడీ ఉంటుంది. మనం ఇక్కడ ఇఫ్ లో చూసినట్టయితే ఇఫ్ కి ఎల్స్ ఫాల్స్ కదా, సో ఫాల్స్ లో బ్లాక్ ఏం లేదు ఎల్స్ పార్ట్ అనేది. సో అందుకు డైరెక్ట్ గా మనకి నెక్స్ట్ ఏ స్టేట్మెంట్స్ ఉంటాయి ఆ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయింది. బట్ ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లో ఏంటంటే ఇక్కడ కండిషన్ అనేది ఒకవేళ ట్రూ అయితే మనకి యాజ్ యూజువల్ గా ఇఫ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయితే ఎల్స్ బాడీ ఏదైతే ఉందో ఎల్స్ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి కూడా ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇదే ఎగ్జాంపుల్ లో మనం చూద్దాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 15 is greater than 10 కదా. సో ఎల్స్ పార్ట్కి వెళ్తుందో లేదో చూద్దాం. సో ఏమేమి ప్రింట్ అవుతాయో చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, 10 is less than 15, ఐ ఆమ్ నాట్ ఇన్ ఇఫ్. ఎందుకంటే మనకి ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకో, ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకో మనకి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సో కండిషన్ ఫాల్స్ అయితే ఏమైంది, 15 is greater than 10 అనమాట. ఇది యాజ్ యూజువల్ గా ఇఫ్ ఎల్స్ అన్ని స్టేట్మెంట్స్ లో మనకి ఆఫ్టర్ బ్లాక్ తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా మనకి యాజ్ యూజువల్ గా ప్రింట్ అవుతాయి అనమాట, ఓకేనా. మెయిన్ డిఫరెన్స్ ఇది అనమాట. మీకు ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇఫ్ ఒకవేళ మనం కాలేజీకి వెళ్ళినప్పుడు మన దగ్గర ఐడి కార్డ్ అనేది మనం మర్చిపోయాం. ఐడి కార్డ్ మర్చిపోతే వాచ్మెన్ మనకి పర్మిషన్ అయితే ఇవ్వరు కాలేజ్లోకి వెళ్ళడానికి. సో అప్పుడు ఏం చేయాలి, మన కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది, ఎందుకు మన దగ్గర ఐడి కార్డు లేదు. సో అక్కడ ఐడి కార్డు ఉంటేనే మనం లోనికి వెళ్ళగలం, లేదంటే లోనికి వెళ్ళలేం కాలేజ్ లోనికి, ఓకేనా. ఒకవేళ అది ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో వచ్చేటప్పటికి ఆ వాచ్మెన్ ఏం చెప్పారు మనతో, మీ దగ్గర ఇంకా అదర్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నా కూడా మేము అలౌ చేస్తామని చెప్పారు. అంటే ఒకవేళ మీ దగ్గర ఐడి కార్డు లేదు, ఐడి కార్డు లేనప్పుడు ఆధార్ కార్డు ఉన్నా కూడా నేను అలౌ చేస్తా అన్నారు. సో అట్లాంటప్పుడు ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు ఉందనుకో, సో యూ గో త్రూ ఆధార్ కార్డు అనమాట. అప్పుడు మీరు కాలేజ్లోకి వెళ్ళచ్చు అనమాట. ఇదనమాట ఎల్స్ పార్ట్ అనేది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఇఫ్ లో ఇఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంత అనమాట. ఇఫ్ లో ఇఫ్ ఇక్కడ చూసారు కదా, ఇఫ్ కండిషన్ 1 అనమాట. మనకి ఇక్కడ సెవరల్ కండిషన్స్ అంటే ఉంటాయి అన్నమాట. మనకి ఒక కండిషన్ అనేది ట్రూ అయింది అనుకో, ఇంకొక కండిషన్ ట్రూ అయితే ఒక కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో కండిషన్స్ దగ్గరికి వెళ్తాం, అది కూడా ఫాల్స్ అయితే ఇంకొకటి. సో అలా ఇఫ్ లో ఇఫ్ దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటారు అనమాట. సో దీంట్లోనే మనం ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట. సో ఇంకొక కండిషన్ అయితే ఇచ్చి చూద్దాం. ఇఫ్ ఐ లెస్ దాన్ 15 అనమాట. మీరు ఇక్కడైతే కన్ఫ్యూజన్ పడట్లేదు, ఇఫ్ లో ఇఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది అవుటర్ ఇఫ్ అంటారు, ఇది ఇన్నర్ ఇఫ్ అనమాట, ఓకే. మనకి ఎప్పుడైనా మోర్ దాన్ 1 కండిషన్ మనం చెక్ చేసుకోవాలన్నప్పుడు నెస్టెడ్ ఇఫ్ అనేది వాడుకోవచ్చు అనమాట. సో ఎనీథింగ్ అనమాట, ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఎప్పుడైతే మనకి ఇఫ్ లో ఎప్పుడో మనకి వర్క్ అవుతుంది అన్నమాట, ఈ యొక్క ఇఫ్ ఎప్పుడైతే మనకి సాటిస్ఫై అవుతుందో, అంటే ఇది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ బ్లాక్ వెళ్తుంది. తర్వాత ఈ బ్లాక్ కూడా చెక్ చేస్తుంది. తర్వాత ఈ బ్లాక్ ఒకవేళ ఫాల్స్ అయింది అనుకో, సో దీని నుంచి టర్మినేట్ అవ్వి ఇది ప్రింట్ అవుతుంది. లేదు అనుకోండి, ఇది కండిషన్ అనేది ట్రూ అయింది అనుకో, ఈ కండిషన్ ట్రూ అయితే మనకి నెక్స్ట్
ఇది ప్రింట్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఒకవేళ మన కండిషన్ ట్రూ అయింది అనుకో, కండిషన్ ట్రూ అయితే ఇది ఇఫ్ బ్లాక్ లో, ఇదంతా ఇఫ్ బ్లాక్ కదా, సో ఇఫ్ బ్లాక్ లో ఉన్నది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకో, నెక్స్ట్ ఈ ఇఫ్ లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇది 15 ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఎందుకు 15 ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని వచ్చింది? ఎందుకంటే ఇది మనకి కండిషన్ ట్రూ అవ్వలేదు. ఓకే, సో 15 కన్నా మనకి 10 చిన్నదని మనం ఇచ్చాం అన్నమాట కండిషన్ అనేది. సో ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 13 ఇచ్చాం. ఇది కూడా సాటిస్ఫై అవుతే మనకి ఇన్నర్ ఇఫ్ లో ఉన్నాయి కూడా మనకి ప్రింట్ అవుతుంది. మీకు ఈజీగా అర్థం కావాలంటే మీకు స్లాష్ న్యూ లైన్ అయితే మనం ఎంటర్ చేసుకుందాం. సో మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, అన్ని స్టేట్మెంట్స్ మనకు ప్రింట్ అయిపోయింది. ఎందుకు ప్రింట్ అయినాయి? ఎందుకంటే ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఈ లోకి వెళ్ళింది. సో ఇది కూడా ట్రూ అయింది కాబట్టి మనకి దీంట్లోకి వెళ్ళింది, అవునా? సో అప్పుడు మనకి ఎల్జ్ పార్ట్తో సంబంధం లేదు. ఒకవేళ మనకి ఇది ప్రింట్ అయితే ఎల్జ్ పార్ట్లోకి వెళ్దాం అనమాట. మీకు ఆల్రెడీ మీకు కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఒకవేళ మీకు ఐడి కార్డు ఉంటే ఆధార్ కార్డుతో సంబంధం లేదు, ఓకేనా? సో అదనమాట రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇఫ్లో మీకు అర్థమై ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ ఈఫ్ కూడా మీరు ఎల్జ్ పార్ట్ కూడా రాసుకోవచ్చు అనమాట, ఈ ఈఫ్ కూడా, ఓకేనా? అది ఇఫ్ ఎల్జ్ లో వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ డిఫ్ అనమాట. సో మీరందరూ ఈ టాపిక్ అనేది మీకు అర్థమై ఉంటుంది. ఇఫ్లో ఇఫ్ సింపుల్ అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఈ పీడిఎఫ్ లో మీకు ప్రోగ్రామ్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి అనమాట, ఓకేనా? సో మీరు దీని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ చేసిన ప్రోగ్రామ్ని మీకు ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మీకు చెప్పాను అనమాట. సో ఒకవేళ ఫాల్స్ అయితే కూడా మీకు డౌట్ ఉంటుంది కదా, సో ఒకవేళ ఫాల్స్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక 10 ఈజ్ లెస్ దాన్ 15 అని వచ్చింది, ఐఎమ్ నాట్ ఇన్ ఇఫ్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, 10 ఈజ్ లెస్ దాన్ 15. ఎందుకంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయింది మనకి, బట్ ఇది అయితే ట్రూ అవ్వలేదు కాబట్టి మనకి ఈ పార్ట్ అనేది స్కిప్ చేసింది. ఈ పార్ట్ స్కిప్ చేసి మనకి ఇది ట్రూ కాబట్టి దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ మనకు ప్రింట్ అవ్వని, ఈ స్టేట్మెంట్స్ మనకు ప్రింట్ అవ్వని. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా ప్రింట్ అయినాయి. ఎందుకు ఎల్జ్ పార్ట్ అనేది మనకు అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే మనకి ఈ ఇఫ్ అనేది మనకు ట్రూ అయింది కాబట్టి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్జ్ ల్యాడర్. సో ఇఫ్ ఎల్జ్ ల్యాడర్ అనేది ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నట్టు. సో మోర్ దెన్ వన్ కండిషన్ అనేది చెక్ చేసుకోనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్రోగ్రామ్ వినే ఉంటారు, బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అని. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మన ఇఫ్ ల్యాడర్ లోనే మనం చేస్తాం అనమాట ఈ ప్రోగ్రామ్స్ అనేవి. సో ఇక్కడ చూడండి, ఫ్లో చార్ట్ అనేది, ఫ్లో చార్ట్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం అనమాట. సో కండిషన్ 1 అనమాట. సో ఈ కండిషన్ ఇదే ప్రోగ్రామ్ లో మనం ఇఫ్ కూడా చేద్దాం అనమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ ట్రూ అయిందో, కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, మనకి కండిషన్ ట్రూలో అయింది కాబట్టి దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రింట్ అవుద్ది. అది ప్రింట్ అవ్వి నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ ఏవైతే అవుట్ ఆఫ్ ద ఇఫ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రింట్ అవుతాయి. లేదు మనకి కండిషన్ 1 అనేది ఫాల్స్ అయింది, నెక్స్ట్ సెకండ్ కండిషన్కి వెళ్దాం. సెకండ్ కండిషన్లో ఏమైంది, సెకండ్ కండిషన్లో మనకి ట్రూ అయింది. ట్రూ అయిందంటే మనకి సెకండ్ కండిషన్స్లో అంటే ఎల్జిఫ్లో ఏదైతే ఉందో అది మనకు ప్రింట్ అవుద్ది. సో అది కూడా ఎప్పుడు ఇది మనకు ప్రింట్ అవుద్ది, ఎప్పుడైతే మన కండిషన్ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే మనకి సెకండ్ కండిషన్కి వెళ్తుంది. సో సెకండ్ కండిషన్లో అది ట్రూ అయితే మనకి ఇక్కడతో ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది అనమాట. ఇది ట్రూ అయింది అనుకో, ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. కండిషన్ ట్రూలో ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్, ఇది ట్రూ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ ద ఇఫ్ లో ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ
సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయింది, అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు మనం థర్డ్ కండిషన్ చెక్ చేసుకుంటాం. థర్డ్ కండిషన్లో ట్రూ అయింది, ట్రూ అయితే యాజ్ యూజువల్గా ట్రూ అయిన తర్వాత సో ఆ బ్లాక్లో ఏవైతే కోడ్ ఉంటుందో ఆ బ్లాక్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇఫ్ ఇన్ కేస్ అది కనుక మనకి ఫెయిల్ అయితే, అంటే కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఎల్జ్ బాడీ అనేది ఉంటుంది అనమాట. ఎల్జ్ అనేది మనం ఒకటే రాస్తాం. సో ఈ ఎల్జ్ బాడీలో ఏవైతే ఉన్నాయో మీరు ఇఫ్ ఎల్జ్ చూసినప్పుడు చూసారు కదా, సో యాజ్ యూజువల్ ఇలా ఉంటుంది అనమాట. సో ఎల్జ్ బాడీలో మనం ఏదైతే రాస్తామో అదే మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం సవరల్ ప్రోగ్రామ్స్ అనేవి మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అయితే చెక్ చేద్దాం అనమాట. సో బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చెక్ చేద్దాం. సో మనకి ఏంటంటే మనకి ప్రోగ్రామ్స్ లో కూడా మనకి ఈజీగా అవుతుంది అనమాట, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవాలన్నప్పుడు కూడా. ఓకే, సో ఇఫ్ ఏ లెస్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి అయితే, సో ఇదైతే నేను కరెక్ట్ చేసుకుంటున్నా. సో మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఈజ్ లెస్ దెన్ బి అనమాట. సో ఇప్పుడు మనకి ఒకవేళ ఏ అనేది బి కన్నా లెస్ దాన్ అయితే అంతే కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఎల్జిఫ్ అనమాట. స్పేస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కండిషన్ ఇస్తాం అనమాట ఎల్జిఫ్ లో. ఎల్జిఫ్ లో ఏంటి, ఏ గ్రేటర్ దెన్ బి అనమాట. సో ఏ గ్రేటర్ దెన్ బిలో నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది, ఇక్కడ ఏ ఈజ్ ఈజ్ గ్రేటర్ దెన్ బి అనమాట. సో నాకు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అనేది మనకు ప్రింట్ అవుద్ది. సో ఎల్జ్ పార్ట్ లో ఏమవుద్ది మీకు అందరికీ తెలుసు. సో ఎల్జ్ పార్ట్ అనేది మనకి ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఇక్కడ వరకు మనకు ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకో, ఇది చెక్ చేసుకుంది సెకండ్ కండిషన్. ఈ సెకండ్ కండిషన్ లో ట్రూ అయింది అనుకో, ఇది మనకి ప్రింట్ అవుద్ది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా ఫాల్స్ అయింది అనుకో, అప్పుడు మనకి ఎల్జ్ పార్ట్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో అందుకు ఎల్జ్ పార్ట్ లో మనం ఎనీథింగ్ వీ కెన్ రైట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రాస్తామంట ఇది ఎనీథింగ్ అని. సో ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట, మనకి ఇఫ్ ఎల్స్ ఎలా యూజ్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే థ్యాంక్ యూ అనేది వచ్చింది, అవునా. సో అంటే మనకి ఎల్స్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి కదా. ఒకటి చూద్దాం, స్లాష్ అని పెట్టుకుందాం. సో మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేద్దాం అనమాట. సో చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి కదా. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఎక్కడ కండిషన్, ఎల్జిఫ్ లో కండిషన్ అనమాట. అంటే ఈ కండిషన్ అనేది మనకు ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అవునప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఈ కండిషన్కి వచ్చింది. సో ఈ కండిషన్కి వచ్చినప్పుడు ఏమైంది, ఇది మనకి ప్రింట్ అయింది, ఇది ట్రూ అయింది కాబట్టి అందుకు మనకి ఎల్జ్ పార్ట్ అనేది అవసరం లేదు. సో అందుకు మనకి ఇది ప్రింట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏమైంది, సో నెక్స్ట్ యాజ్ యూజువల్ గా ఈ ఇఫ్ దగ్గర నుంచి ఈ పార్ట్ వరకు మనకి స్కిప్ చేసి నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, గ్రీటింగ్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడైతే మనం ప్రింట్ అవుతాయి అనమాట. ఓకే ఓకే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి జంప్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట. అంటే లైక్ బ్రేక్, కంటిన్యూ, గో టు ఇవన్నీ ఉంటాయి అనమాట సిలో. సో బ్రేక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పీడ్కి వెళ్ళిపోతున్నప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్ అనేది లేదు, ఒక రోడ్డు మీద మనకి స్పీడ్ బ్రేకర్ లేదు, అప్పుడు ఏమవుతాయి, యాక్సిడెంట్స్ అనేవి అయిపోతాయి. సో ఒకవేళ మనకి స్పీడ్ బ్రేకర్ వేసాక మనం అక్కడ స్లో అవుతాం, అవునా.
సో ఇది కూడా అలాగే ఉంటుంది. అంటే అక్కడ మనకు బ్రేక్ అనేది ఏస్తాం అనమాట. బ్రేక్ అప్లై చేస్తాం. ఎందుకు? అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి. ఇంచుమించు ఇది కూడా అలాగే ఉంటదనమాట. అంటే ఒకవేళ బ్రేక్ అనేది ఉంటే అక్కడితో స్టాప్ అయిపోతుంది. బ్రేక్ అనేది ఎయకపోతే స్టాప్ అవ్వదనమాట. అంటే బ్రేక్ ఏసేంత వరకు ఇది తిరుగుతూనే ఉంటదనమాట. సో, మనం స్విచ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. స్విచ్ మీకు సింటాక్స్ కావాలంటే ఇక్కడ ఉంది చూడండి స్టార్టింగ్‌లో. సో, ఇక్కడ చూసారు కదా! స్విచ్ స్టేట్మెంట్ అనమాట ఇది. సో, ఇది స్విచ్ స్టేట్మెంట్. సో, ఇది స్విచ్ యొక్క సింటాక్స్ అనమాట. సో, స్విచ్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీక్ ఇంకా డేస్ ఉంటాయి కదా! మండేస్, సాటర్‌డే, సండే. సో, ఈ వీక్స్‌లో ఏ డే అనేది మనకు ప్రింట్ చేస్తామనమాట ఇప్పుడు మనం. సో, అంటారు డే. సో, డే నంబర్ అనేది మనం ఎంటర్ చేసుకుంటే సో, డే నంబర్ అనేది మనం ఎంటర్ చేసుకుంటే మనకు సింపుల్‌గా అవుతుందనమాట. సో, ఇక్కడ నేనైతే స్కాన్‌ఆఫ్ అయితే యూజ్ చేస్తాననమాట. సో, ఇక్కడ నేను స్విచ్ అనేది నేను యూజ్ చేస్తాననమాట. స్విచ్ ఇచ్చాం కదా! సో, ఇక్కడ అయితే మనం ఎక్స్‌ప్రెషన్ అయితే ఇస్తాం. ఎక్స్‌ప్రెషన్ అంటే ఏం లేదు. సో, మనం ఇక్కడ వీక్ ఉంది కదా! సో, ఈ వీక్‌నే మనం ఇచ్చుకుంటాం అనమాట. ఒకవేళ ఇది దీనికి మ్యాచ్ అయితే మనకు నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతాయి. కేస్ సో, కేస్ 1లో ఏంటంటే ప్రింట్‌ఎఫ్. సో, మండే కదా ఫస్ట్ డే. సో, మండే /n అనమాట. సో, కేస్ 2. సో, మనం ఇక్కడైతే చేంజ్ చేసుకున్నాం. కేస్ 2, కేస్ 3. సో, మీకు ఈ టాపిక్స్ ఏవైనా అర్థం కాకపోతే మీరైతే కామెంట్ అయితే చేయండి. సో, ఒకవేళ నెగెటివ్ కామెంట్స్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే నాకు కామెంట్ చేయడం అవసరం. సో, ఇది వెంటనే నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే. ఈ కాన్సెప్ట్‌లో మనకేంటంటే మనకి బ్రేక్ స్టేట్మెంట్ కూడా ఎక్కడ యూజ్ అవుద్ది అనేది కూడా మనకు అర్థమవుతుందనమాట. ఓకే. సాటర్డే అనమాట ఇది. సండే కూడా ఉంది కదా! సింపుల్‌గా చేద్దాం. సో, ఇక్కడ కేస్ అనగానే మనకి ఈ కలర్ అయితే చేంజ్ అయింది కదా! ఎందుకంటే మనకి అవి కీవర్డ్స్ నేర్చుకున్నాం కదా! సో, కీవర్డ్స్‌లో ఉంటదనమాట అది. సో, ఇక్కడ ఏ నంబర్ అయితే మనం ఇచ్చామో ఆ నంబర్ మాత్రమే మనకి వర్క్ అవుతుందనమాట. ఇవన్నీ తర్వాత డిఫాల్ట్ అనమాట. డిఫాల్ట్ సెక్షన్ అనేది ఒకటుంటది. డిఫాల్ట్ ఎందుకంటే మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్‌లో మనం చూస్తాం కదా! ఎల్స్ పార్ట్ అనేది ఎంత యూజ్ అవుతుందో సో, ఇది కూడా అలాగే యూజ్ అవుతుందనమాట. స్విచ్ కేస్‌లో. నంబర్స్ ఎలాంటివి నంబర్స్, వీక్స్, మంత్స్, జనవరి. సో, ఇలా ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇచ్చాను. 2 అంటే మండే. సారీ 2 అంటే ట్యూస్‌డే. సో, ట్యూస్‌డే నాకు ప్రింట్ అవ్వాలి. లేదు అంటే మంత్స్ 2 అంటే ఫిబ్రవరి అట్లాగా. 2 అంటే అట్లా ఫర్ ఎగ్జాంపుల్ నాకు నంబర్స్ అనేది లెటర్స్‌లో రావాలి. అంటే నాకు 1 అనేది నేను ఇచ్చానంటే ONU 1 అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో, ఇట్లాంటి కండిషన్స్‌లో మనమైతే స్విచ్ కేస్ అయితే వాడతామనమాట.
సో ఇక్కడైతే మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట యూజ్ అవ్వడానికి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ స్విచ్ అనేది మనం ఓపెన్ చేసాం. సో నెక్స్ట్ దీన్ని కూడా మనం క్లోజ్ చేసుకుందాం అనమాట. సో ఎంటర్ ద డే. సో 5th డే కావాలి. సో నాకు 5th డే కావాలి. 5th డే అంటే నాకు 5th నుంచి ఫ్రైడే, సాటర్డే, సండే ఇవన్నీ వచ్చేసినాయి నాకు. ఎందుకు ఇవన్నీ వచ్చేసినాయి? సో ఇంకొకసారి కూడా చెక్ చేద్దాం. ఓకేనా, ఇంకొకటి ఏదైనా ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మండే కావాలి. సో మండే అంటే మండే ఒకటే రావాలి కదా, బట్ నాకు ట్యూస్డే, థర్స్డే, సండే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే మనం ఇక్కడ బ్రేక్ అనేది అప్లై చేయలేదు. ఇక్కడ ఫ్లో అనేది ఇక్కడ మనం కంటిన్యూ చేస్తాం. సో అందుకు మనం ఇక్కడ బ్రేక్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో బ్రేక్ డిఫరెన్స్ కి సో 1 అనేది టైప్ చేస్తాను. అంటే నాకు ఏమైంది, మండే తర్వాత నేను బ్రేక్ అనేది యూజ్ చేస్తాను. అప్పుడు నాకేమైంది, బ్రేక్ స్టేట్మెంట్ అనేది నాకు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లాగా ఇక్కడ బ్రేక్ అనేది వేసింది. సో ఇక్కడ బ్రేక్ అనేది అప్లై చేసాం మనం. సో ఇక్కడ బ్రేక్ అప్లై చేయడం ద్వారా నాకు ఈ మండే దగ్గర ఆగిపోయింది. అవునా, సో అలాగే ఇక్కడ ఉన్న ప్రతి స్టేట్మెంట్స్ కి కూడా మనం బ్రేక్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో బ్రేక్ అనేది వెహికల్ కూడా బ్రేక్ అనేది వేసుకోవాలన్నమాట. పవర్ స్పీడ్ లో వెళ్ళకూడదు. సో అలాగనమాట ఇది కూడా. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. నేను అదే 5 ఇస్తాను. 5 ఇస్తే నాకేమొచ్చింది, ఫ్రైడే ఇచ్చింది. మనం మళ్ళీ అదే స్విచ్ కేసులో మనం లాస్ట్ డిఫాల్ట్ కూడా మనం చెక్ చేయాలి కదా. డిఫాల్ట్ అంటే నేను ఏదో ర్యాండమ్ నెంబర్ ఇచ్చాను. సో అదే మనం ఇచ్చిన కేసులో లేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, సో యూ ఎంటర్ రాంగ్ అని వచ్చింది. అవునా, సో ఇదనమాట స్విచ్ కేస్ యూజ్ అనమాట. సో ఇక్కడ స్విచ్ కేసులో ఇక మీకు జంప్ స్టేట్మెంట్, బ్రేక్ స్టేట్మెంట్ అందుకని మీకు చెప్పలేదు అనమాట. సో ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ యూసేజ్ లో ఈ స్టేట్మెంట్స్ గురించి బ్రేక్, గో టు, కంటిన్యూ ఇవి ఎప్పుడైతే మీకు యూసేజ్ ఉంటుందో అప్పుడు చెప్తే మాత్రం మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో నార్మల్గానే కూడా అర్థమవుతుంది, బట్ ఇలా అయితే ప్రాక్టికల్గా అయితే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో సింపుల్గా అర్థం చేసుకుంటారు అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా, సో మీకు ఇంకా ఈ వీడియోలో అంతకుముందు వీడియోలో ఏదైనా క్వరీస్ ఉంటే కమెంట్ అయితే చేయండి, కమెంట్ అయితే మర్చిపోద్దు. ఓకేనా, సో ఈ మనం వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నట్టయితే థ్యాంక్ యూ, ఫాలో అవ్వకపోయినా థ్యాంక్ యూ, ఎందుకంటే ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. ఓకేనా, ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే లూప్స్ కాన్సెప్ట్స్ అనమాట. లూప్స్ కాన్సెప్ట్స్ లో మనం కంటిన్యూ, గో టు ఈ జంప్ స్టేట్మెంట్స్ కూడా దాంట్లోనే తెలుసుకుంటాం అనమాట. సో ఈ లూప్స్ కాన్సెప్ట్స్ అయిన తర్వాత ప్యాటర్న్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ప్యాటర్న్, సో ఇట్లాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం అయితే చేద్దాం అనమాట. సో అవి ఎలా చేయాలి, సో సింపుల్ గా లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి అనమాట. స్టే ట్యూన్ అంటిల్ దెన్, బాయ్ బాయ్. ఓకే.